వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లోని హైటెక్స్లో 13వ కేబుల్ నెట్వర్క్ కన్వర్జేషన్ ఘనంగా ప్రారంభం. కేబుల్ రంగంలో వస్తున్న మార్పులపై టెక్నాలజీ ప్రదర్శించిన కంపెనీ యాజమాన్యాలు, కేబుల్ ఆపరేటర్లు. ఎడపల్లి మండలంలోని కూర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు. ఫాగింగ్ చేయించడంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శిపై ఆగ్రహం. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్. కేసీఆర్ పనితీరుపై కాంగ్రెస్ది ఓర్వలేనితనం. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటన. రెంజల్ మండల కేంద్రంలో గల నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ శ్రేణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్లోని హైటెక్స్లో 13వ సిఎన్సి కేబుల్ నెట్వర్క్ కన్వర్జెన్సీ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోని హైటెక్స్లో 13వ సిఎన్సి కేబుల్ నెట్ కన్వర్జెన్సీ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఎగ్జిబిషన్ నేటి నుంచి 7వ తేదీ వరకు జరుగుతుందని సిఎన్సి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మారుతున్న సాంకేతికత కేబుల్ నెట్వర్క్ విస్తరణపై, దేశంలోని ప్రముఖ నెట్వర్క్ టెక్నాలజీపై ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. అలాగే పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీటీపీఎల్ కేబుల్ నెట్వర్క్ ప్రతినిధులు, పయోనీరా డిజిటల్, ఆర్వీఆర్, ఫైబర్, రేడియేషన్, సిరోటిక్ తదితర కంపెనీల అధికారులు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం కూర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్ను తనిఖీ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా స్ప్రే ఫ్యాగింగ్ చేయించడం లేదని గ్రామ కార్యదర్శి సురేష్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు. అక్కడి నుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీలలో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పగడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాల్లో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే, డ్రైడే పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో అలసత్వానికి తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలు పొందిన లబ్ధిదారులకు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ₹1,00,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోని అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇప్పటికే 30 కోట్ల పై రుణ సదుపాయం అందించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, జిల్లాలో ఎప్పుడు కూడా 11,000 మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు నిల్వలు మిగిలి ఉండగానే కొత్త ఎరువుల స్టాక్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకున్న ఫలితంగా ఎక్కడ కూడా కొరత ఏర్పడలేదని, రైతులకు కూడా ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఇప్పటికే 2 దఫాలుగా ఎరువులు వాడకం పూర్తయిందని, చివరిదైన 3వ దఫా వినియోగం సజావుగా సాగుతుందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్పై కక్ష పెంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపి ఆయనను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందే కుట్ర చేస్తున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ని టచ్ చేసే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్ అని జీవన్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. 6 ఏళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు 100 ఏళ్ల కన్నీళ్లు తుడిచాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్ర లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మహాజలశక్తి పీఠమని, దేశానికి మార్గదర్శకం చేసిన సాగునీటు మఠమని, తెలంగాణ జాతికి విశ్వఖ్యాతికి తెచ్చిన కీర్తి కిరీటమని జీవన్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ పనితీరుపై కాంగ్రెస్ది ఓర్వలేనితనమని ఆయన విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్టైన చిప్పకూడు తిన్నానని అక్కసుతో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. తాను తప్పు చేసి జైలుకు పోయానన్న వాస్తవాన్ని గ్రహించకుండా గుడ్డిగా కేసీఆర్పై పగపెంచుకున్న రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని నిందలు మోపి కేసీఆర్కు అవినీతిని అంటగట్టే దుస్సాహసానికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. చావునోట్ల తలపెట్టి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోకెల్లా అగ్రభాగాన నిలిపి కాళేశ్వరం ద్వారా కేసీఆర్ సాగునీటిని పారిస్తే కాంగ్రెస్ విషం పారిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత, అభివృద్ధి ప్రదాత, సంక్షేమ విధాత అని దేశానికే పాలన పాఠాలు నేర్పిన విజనరీ నేతగా కేసీఆర్ చరిత్రకెక్కారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి మహానేతను అరెస్టు చేసే దుస్సాహసం అని ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్పై నిందలు మోపిన సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు ధోరణులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్ జోలికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పెట్టడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి తొలి దశ మలి దశ ఉద్యమం లాగా 3వ దశ యుద్ధం ప్రకటిస్తారు నిజామాబాద్ జిల్లా ప్రజలు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారిని ఎక్కడైనా టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమై దాంట్లో మొదటి ముందంజలో నిజామాబాద్ జిల్లా అండగా ఉంటుంది కేసీఆర్ గారని మేమంతా పెద్దలు బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మేము గణేష్ గుప్తా గారు, విఠలరావు గారు, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మేమంతా వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి తొలి దశ మలి దశ ఉద్యమం చూసినట్టే 3వ దశ యుద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చూడబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. రేంజల్ మండల కేంద్రంలో గల గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆంతిరెడ్డి రాజిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేంజల్ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రారంభానికి ముస్తాబైనటువంటి గ్రంథాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న పనులు అసంపూర్తిగా ఉండటంతో కాంట్రాక్టర్తో మాట్లాడి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. వారం రోజుల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను వారంలో పూర్తి చేయాలని ఆయన అన్నారు. వారంలో కొత్త గ్రంథాలయాల భవనాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని, కొత్త భవనంలోకి మారుస్తామన్నారు. అలాగే గ్రంథాలయంలో పనిచేసే ఉద్యోగులు ఉదయం 8 నుండి 11 గంటల వరకు ఖచ్చితంగా ఉండాలని, ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించాలని ఆయన కోరారు. ప్రతినిత్యం గ్రంథాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ విధానం జిల్లా కలెక్టర్ వద్ద ఉంటుందన్నారు. కావున జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. నూతన భవనాన్ని మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, నాయకులు జావీద్, ధనుంజయ్, సాయిబాబా, సాయగౌడ్, రవి, సురేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. రేంజల్ లైబ్రరీని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త లైబ్రరీ దాని యొక్క మంచి చెడు అంటే వర్క్ ఏ విధంగా నడుస్తుంది, డోర్స్ కానీ వర్క్ కింద ఫ్లోరింగ్ కానీ టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ఉన్నారు, కాంట్రాక్టర్తో మాట్లాడి లైట్స్ కానీ ఇంకా మిగతా దానికి సంబంధించిన ప్రతిదీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈ వారం రోజులు 1 వీక్ లోపల లైబ్రరీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. దానికి చిన్న చిన్న పనులు ఉన్నాయి, అది కూడా కాంట్రాక్టర్తో మాట్లాడాము, అది కూడా కంప్లీట్ చేయమన్నాము. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు, టైమింగ్ 8 to 11 అనేది మస్ట్. ఎంప్లాయీస్కి బయోమెట్రిక్ పెట్టిస్తున్నాం కాబట్టి ఏమాత్రం 5-10 నిమిషాలు లేట్ వచ్చినా కలెక్టర్ దగ్గర ఉంటుంది. బయోమెట్రిక్ అనేది కలెక్టర్ దగ్గరనే ఉంటుంది, కలెక్టరే చూస్తాడు కాబట్టి. కాళేశ్వరంపై హరీష్ రావు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొబైల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి షిబు సోరెన్ అంత్యక్రియలో పాల్గొనడానికి వారి సొంత గ్రామం వెళ్లే దారిలో కాళేశ్వరంపై హరీష్ రావు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మొబైల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి వీక్షించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజెంటేషన్ చూస్తున్న కార్యకర్తలతో ఎమ్మెల్యే మాట్లాడారు. కిసాన్ నగర్ లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవన్లో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతిబిందు ఉన్నవారిని గుర్తించి ఉచిత శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కార్యదర్శి చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి, పెండం జీవన్, సురేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్లో ఆపరేషన్స్ చేయిస్తున్నాము. అటువంటి వారికి ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ కూడా చేస్తున్నాము. కావున మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు, కంటితో బాధపడే వ్యక్తులందరూ మమ్మల్ని సంప్రదించి మా లయన్స్ భవన్లో జరుగుతున్నటువంటి చికిత్స శిబిరాన్ని హాజరుగా సిరికొండలోని ఊర చెరువులో రావుట్ల గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వివరాలు చూద్దాం. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఊర చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. గుర్తు తెలియని మృతదేహం ఊర చెరువులో కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిరికొండ ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పరిశీలించగా మృతదేహం కనిపించడంతో చెరువుగట్టుపై వెతకగా మృతుడి సెల్ ఫోను, ప్యాంటు, షర్టు, నగదు దొరకడంతో సెల్ ఫోన్ ఆధారంగా మృతుడు రావుట్ల గ్రామానికి చెందిన జాగర్ల నరహరి, వయసు 39గా గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతుడు ఊర చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ గంగాదాస్ తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో ఔషధ మొక్కల ప్రాధాన్యత, మన చుట్టూ ఉండే మొక్కల ప్రాధాన్యత గురించి వివరించారు. మారుతున్న జీవనశైలిలో మార్పులు దినచర్యగా ఋతుచర్య ఆయుష్ వైద్యంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, దీర్ఘకాలిక వ్యాధులకు మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. యోగా వైద్యుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ ప్రకృతి వైద్యం గురించి డైట్, న్యూట్రిషన్, ఆహారం మరియు ఆహార నిత్య యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. యోగా శిక్షకులు ఆశా కార్యకర్తలకు యోగాసనాలు వేయించి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ కొరకు చేసే ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజ్మత్, ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ పురుషోత్తం, ఉమా ప్రసాద్, హెచ్ఈఓ గిరిధర్, పిహెచ్ఎన్ రాణి, సిఓ వెంకటేష్, ఏఎన్ఎంలు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది, యోగా శిక్షకులు, ఆయుష్ పారామెడికల్ సిబ్బంది, రమేష్, భిక్షపతి పాల్గొన్నారు. తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా ఆచార్య సిహెచ్ హారతి నియామకమయ్యారు. తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సిహెచ్ హారతిని నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి నియామక ఉత్తర్వులు అందించారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ గతంలో ప్రొఫెసర్ హారతి విశ్వవిద్యాలయంలో అనేక అడ్మినిస్ట్రేటివ్ మరియు అకాడమిక్ పదవులను సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సిహెచ్ హారతి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి బోధనేతర సిబ్బందిని, అధికారులను సమన్వయపరుచుకుంటూ అంకితభావంతో పనిచేస్తారని హామీ ఇచ్చారు. తన మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావుకు రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి రెంజల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు సీఎం ఆరిఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు నీలా గ్రామానికి చెందిన 3 లబ్ధిదారులకు 78,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ తన చేతుల మీదుగా అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తమ వంతు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు రావడంతో గ్రామాలలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా నిరుపేద ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పాటు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ మరియు రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు జావీద్, ధనుంజయ్, సాయగౌడ్, సాయిబాబా గౌడ్, శేఖర్, రవి, సురేష్ పటేల్ తదితరులు ఉన్నారు. రావడానికి కారకులవుతున్న మా ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి మా కార్యకర్తల తరఫున మరి
ఈ లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రకమైన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని, అన్ని విషయాలలో సీఎం సహాయ నిధి కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ, డబుల్ బెడ్రూమ్ల విషయంలో అయితే మండలంలో మీరు ముఖ్యంగా విలేకరులందరూ వెళ్ళి చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో బెనిఫిషియర్స్. ఈరోజు లబ్ధిదారులు ఇంద్రమ్మ లబ్ధిదారుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు బేస్మెంట్ కంప్లీట్ కాగానే నాకు ₹1,00,000 పడ్డాయి, ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా నేను ₹1,00,000 నా ఖాతాలో రావడం జరిగిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ రకమైన పాలన, ప్రజాపాలన, ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కేంద్రంలో బియ్యం విషయంలో చాలా మాట్లాడుతూ ఉంటారు జనాలు. ఈరోజు సన్న బియ్యం విషయంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి చూడండి. 3 నెలలకు సరిపోను ఒక్కొక్క పేదవాడి ఇంట్లో వర్షాకాలంకు సరిపోను సన్న బియ్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళ ఇంటికి ఏదైతే ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఏదైతే బియ్యం తింటారో అదే బియ్యం తెలంగాణ. కోటగిరి గ్రామంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బూత్ సంపర్క్ అభ్యాస్ కార్యక్రమం నిర్వహించారు. కోటగిరి బూత్ నెంబర్ 43, 44లలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లలో భాగంగా ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని, బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలకు వివరించడం జరిగింది. రాబోయే రోజులలో ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ తాడ్కోల్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు మోహన్ రావు, హెచ్ఆర్ దేశాయ్, మహిళా నాయకురాలు శ్యామల, మండల అధ్యక్షులు వేముల నవీన్, బీజేపీ నాయకులు దుబాస్ మహేష్, మామిడి శ్రీనివాస్, శ్యామ్, మామిడి సాయిలు, గొల్ల శ్రీను పాల్గొన్నారు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఇస్కాం అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంటు ముగింపు. వరంగల్ సర్కిల్ విన్నర్స్గా, నిజామాబాద్ రన్నర్స్గా నిలిచారు. గత 2 రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో డిస్కం అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి పివి రావు, ఎస్సీఓ ఎంసీ అతిథిగా రాపల్లి రవీందర్, ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ సభాధ్యక్షులుగా విచ్చేసి బహుమతి ప్రదానోత్సవం చేశారు. వరంగల్ సర్కిల్కు ప్రథమ స్థానంలో ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లాతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని చాటాలి, ఓటమి గెలుపునకు పునాది, గెలిచిన వారికి శుభాకాంక్షలు. జూనియర్ ఎంప్లాయీస్ ప్రతిరోజు ఉదయం వ్యాయామానికి, ఆటలకు కేటాయించాలని సూచించారు. రెడ్ క్రాస్లో మరియు సమాజ సేవ మరియు తానే స్వయంగా 84 సార్లు రక్తదానం చేయడంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినందుకు తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ జాతీయ స్థాయి అవార్డు గ్రహీత క్రీడాకారుడు తోట రాజశేఖర్కు ఘనంగా సత్కరించారు. జగన్నాథ్ మన అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈలు ఏ రమేష్, విక్రమ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ ఏడీఈ తోట రాజశేఖర్, ఏవో గంగారం, సురేష్ కుమార్, శంకర్ నాయక్, స్పోర్ట్స్ సెక్రటరీ ఏ గోపి, ఉత్తమ్, దినేష్, కేఎస్ఆర్ మూర్తి, సీనయ్య, సతీష్, శోభాన్, పఠాన్, సత్యనారాయణ, హాకీ టోర్నమెంటుకు ఎంపైర్స్గా స్వామి, శ్రీకాంత్, శ్రీకాంత్, హరీష్, గంగాధర్లు వ్యవహరించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బహుజన సమాజ్ పార్టీ రూరల్ నియోజకవర్గం సమీక్ష సమావేశం ఇన్ఛార్జ్ డాక్టర్ నీరడి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ నీరడి లక్ష్మణ్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం పరిధిలో బీఎస్పీ పార్టీ బలోపేతం చేసి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగానే మోపాల్, ఇందల్వాయ్, నిజామాబాద్ రూరల్ పార్టీని బలోపేతం చేయడానికి సెక్టార్ బూత్ కమిటీలను వేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా వారం 10 రోజుల్లో మండల కమిటీలు సైతం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు పోత ప్రవీణ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంపత్, మండల అధ్యక్షుడు అనిల్, లింగాల్వాయ్ మండల అధ్యక్షుడు ప్రసాద్, డిచ్పల్లి మండల అధ్యక్షులు హర్ష, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నియోజకవర్గ కార్యదర్శి ప్రభుదాస్, బీఎస్పీ సీనియర్ నాయకులు ఎడ్ల రాములు, బీఎస్పీ నాయకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీని రూరల్ నియోజకవర్గంలో అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నంలో భాగమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇప్పటివరకు 3 మండలాలు కంప్లీట్ చేసుకున్నాం. ఆ 3 మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కలిసి ఈరోజు సెక్టార్ కమిటీలు 10 బూతులకు కలిసి ఒక సెక్టార్ వేయాలి, ఆ తర్వాత బూత్ కమిటీలు కూడా వేయాలని చెప్పేసి దిశా నిర్దేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ 15 రోజులలో ఇంకొక 4 మండలాలలో మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నెలలో అనగా సెప్టెంబర్లో ఈ మండలకు సంబంధించినటువంటి కమిటీలకు, నియోజకవర్గ కమిటీలకు
బీబీఎఫ్, బీఎస్ఎఫ్ మహిళా విభాగానికి సంబంధించినటువంటి సెప్టెంబర్ మాసంలో 2వ వారమా లేక 3వ వారంలోనూ ఒక ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయడం కోసం మేము సంసిద్ధమవుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి రైలు వేయడం కాదు, ఆ పార్టీ రైలు కింద పడాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన కోసం జిల్లా కేంద్రంగా జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీల రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభలో రాష్ట్ర కన్వీనర్ విశారాధన్ మహారాజ్ పాల్గొన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి రెడ్డి, వెలమల భూస్వాములను జేఏసీగా ఏర్పడి బీసీ, ఎస్సీ, ఎస్టీలను బలిపీఠం ఎక్కించి తెలంగాణ రాజ్యాన్ని సాధించుకున్నారు. దాన్ని ఆ రెడ్డి, వెలమలే పాలిస్తున్నారు. నేడు అదే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒక జేఏసీగా ఏర్పడి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం కోసం ఈ జేఏసీ పనిచేస్తుందని ప్రకటించారు. రేవంత్ రెడ్డిది బీసీ వాదం కాదు, బీసీ జూదమని వక్తలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి రైలు వేయడం కాదు, ఆ పార్టీ రైలు కింద పడాలి అని విశారాధన్ ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రొఫెసర్ డాక్టర్ కుమారస్వామి, దాసోజు లలిత, వివిధ కులాల ప్రతినిధులు, 60 కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్లు వినోద్ యాదవ్, రాఘవేంద్ర, ముదిరాజ్, సుమన్, ప్రేమ్ కుమార్, మహిపాల్, ఆత్మ గౌరవ్ స్థానిక నాయకులు మంజుల్ యాదవ్, రామగౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాస రాజేశ్వర్, బుస్స శంకర్, సాగర్ చారి, మహిపాల్ యాదవ్, దేగం యాదవ్ గౌడ్, షేక్ హుస్సేన్, శ్రీనివాసాచారి, నాగేష్, గంగాపుత్ర, రేఖ రజక, డాక్టర్ కేశవులు, రాజేందర్ సింగ్, లింగుస్వామి, గోసంగి, రమేష్, రజక తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనే ఒక ఫోరం సంస్థను స్థాపించి హైదరాబాద్లో నుంచి నేను పనిచేస్తున్నాను. నేను కూడా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యున్నే. కాకుంటే బీసీ సంఘాల కొరకు నేను రిటైర్మెంట్ తర్వాత తీవ్రంగా వారి సంక్షేమం కొరకు పనిచేస్తున్నాను. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్లి గ్రామానికి చెందిన రాములు ఆర్ఎంపీ డాక్టర్ కూతురు అయిన జి వైష్ణవి ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న పుట్టినరోజున విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఆర్థిక సహాయం రూపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిరుపేదల కడుపు నింపాలని దృఢ నిశ్చయంతో ఈరోజు ఫుడ్ బ్యాంక్ బైన్సా చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మాగ్లూరు మండలం మరియు నిజామాబాద్ చుట్టుపక్కల గల యాచకులకు, నిరుపేదలకు దాదాపు 60 మందికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని రాములు ఆర్ఎంపీ డాక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లోని హైటెక్స్లో 13వ కేబుల్ నెట్వర్క్ కన్వర్జేషన్ ఘనంగా ప్రారంభం. కేబుల్ రంగంలో వస్తున్న మార్పులపై టెక్నాలజీ ప్రదర్శించిన కంపెనీ యాజమాన్యాలు, కేబుల్ ఆపరేటర్లు. ఎడపల్లి మండలంలోని కూర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు. ఫాగింగ్ చేయించడంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శిపై ఆగ్రహం. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్. కేసీఆర్ పనితీరుపై కాంగ్రెస్ది ఓర్వలేనితనం. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటన. రెంజల్ మండల కేంద్రంలో గల నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ శ్రేణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.